మహేశ్వరం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి హరీష్ రావు ఫోటోను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు కాకి ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ముచ్చెర్ల ఫార్మా సిటీని మళ్లీ తెస్తామంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మహేశ్వరం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి హరీష్ రావు ఫోటోను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు కాకి ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ముచ్చెర్ల ఫార్మా సిటీని మళ్లీ తెస్తామంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలని, యువతకు ఉద్యోగాలు రాకుండా కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ నాయకులు కాకి ఈశ్వర్ తిప్పికొట్టారు. ఫ్యూచర్ సిటీ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థలు వస్తుంటే బీఆర్ఎస్ నేతలు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ పెట్టుబడులను అడ్డుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా ఫ్యూచర్ సిటీ రూపంలో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ ద్వారా తెలంగాణ యువతకు రాబోయే లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతీయడానికే ప్రతిపక్షాలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై దేశ విదేశీ పెట్టుబడులదారులకు, ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు పూర్తి నమ్మకం ఉందని, ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫార్మా జోన్, లైఫ్ సైన్సెస్ హబ్ వంటివి కూడా భాగమేనని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఇబ్బంది పడితేనే మంచిదని స్థానిక ఎమ్మెల్యే కూడా ఆలోచిస్తా ఉన్నారు. దాంట్లో మాకు ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఐదు రోజులే ఆయన చెప్పి లేదండి, ఆయన అట్లా అనకూడదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి నువ్వు దాన్ని కూడా ఒత్తాసు పలికినట్టే పాసుగా ఉంటే మొన్న జరిగే ఎలక్షన్లు మూడు ఎలక్షన్లలో మిమ్మల్ని ఆల్రెడీ పొందబెట్టాం. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పాతాలకు దొక్కుతామని. ఖచ్చితంగా మిమ్మల్ని దొక్కుతాము. ఎందుకంటే ఒక విషపూరితమైన వాతావరణం తేవాలనే విషబుద్ధి నీ లోపల ఉంది కాబట్టి హరీష్ రావు, ఆనాడు ఉద్యమం సమయం నుంచి కూడా నీకు అగ్గిపేట దొరికిన సమయం నుంచి నీకు అధికారం కట్టబెట్టుకున్న తర్వాత 10 ఏళ్ళు నాశనం చేసినావు మా తెలంగాణని. నీ సిద్దిపేట, సిరిసిల్ల అక్కడ డెవలప్మెంట్ చేసుకున్నావు. మా ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉంటే ఇలా ఫ్యూచర్ సిటీ 4వ సిటీగా భారతదేశంలోనే దూకుడుగా వెళ్తున్నటువంటి ఒక అగ్రనాయకుడు రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందనే అక్కర్స్తోనే మనకి మాటలు అవి. पब्लिक बहुत पब्लिक तो